British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, అయితే మనం ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉంటాము. ఏంటంటే దేవుడు గది ఏదైతే ఉందో ఆ పటాలను శుభ్రం చేసుకోవడం కానీ, దేవుడి పటాలని అలాగే పెట్టుకున్న విగ్రహాలని కానీ రోజు శుభ్రం చేయాలి అంటారా, లేకపోతే ఒక పర్టికులర్ డేలో ఒక 1 monthలో ఒకసారి కానీ అట్లా చేస్తే మంచిది అంటారా? అలాగే మనం ఇంట్లో పెట్టుకునే విగ్రహాల సైజు ఎంత ఉంటే మంచిదంటారు? చాలా మందికి ఈ సందేహం కూడా ఉంది. విగ్రహాలు అనేవి మనకి అంగుష్ట మాత్రము అంటారు. అంటే ఈ వేలు ఎంతైతే 1 ఇంచ్ ఉందో ఇంతకు మించి ఇంట్లో పెట్టుకోకూడదు అని. ఈ వేలు ఉంది కదా, ఇంతకు మించి ఇంట్లో పెట్టుకోకూడదు. విగ్రహాలైనా మా శివలింగాలైనా ఏ మూర్తులైనా కూడా ఇంట్లో పెట్టుకొని పూజ చేయకూడదు. అంతకంటే చిన్నగా ఉంటే ఇంట్లో పెట్టుకొని మామూలుగా ధూపదీప నైవేద్యం పెట్టినా పర్వాలేదు, కానీ ఈ అంగుష్టానికి మించి ఉంటే మాత్రం ఖచ్చితంగా నిత్య అభిషేకం, ఏవైనా విష్ణుమూర్తి కావచ్చు, శివుడు కావచ్చు, ఇష్టదేవత ఎవరైనా, సాలగ్రామాలు ఉంటాయి కొంతమంది ఇంట్లో, ఏవైనా సరే ఇంతకు మించి ఉంటే ఖచ్చితంగా వాటికి నిత్య అభిషేకము, నిత్య దీపారాధన, అలాగే నిత్య నైవేద్యము చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చాలా మందికి ఇప్పుడు ఊరు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఒక వారం రోజులో 10 రోజులో వాళ్ళు ఊరికి వెళ్ళాలి. మరి ఆ రోజులో దీపారాధన జరగదు, నిత్య దీపారాధన జరగదు, దేవతారాధన జరగదు. మరి ఆ సమయాల్లో ఏం చేయాలి అంటే, మనం ఏదైతే బియ్యం డబ్బా పెట్టుకుంటామో ఇంట్లో, ఆ బియ్యం డబ్బాలో ఆ మూర్తులన్నీ కూడా ఒక చోట జతపరిచి ఒక వస్త్రంలో జతపరిచేసి ఆ బియ్యం డబ్బాలో పెట్టి కప్పేసేయాలన్నమాట. బియ్యంతో కప్పాలి, బియ్యం మధ్యలో పెట్టేసి బియ్యంతో కప్పేయాలి. తద్వారా ఆ దోషం అనేది మనకి రాదు. అదేవిధంగా చాలా మందికి ఆ విగ్రహాలు భిన్నం అవ్వడం కానీ, అంటే విరిగిపోవడం అనేది కూడా జరుగుతుంది. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, వచ్చేసి ఇక్కడ గుడి ఉంది కదా, ఈ దేవాలయంలో పెట్టేద్దాము, మన దోషం పోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు. అయితే ఖచ్చితంగా దోషం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. మరి ఏం చేయాలంటారు? అదే విగ్రహాన్ని ఏం చేయాలంటే గుళ్ళో పెట్టడం వల్ల ఇంకా దోషం అనేది పెరుగుతుంది. ఎందుకంటే వచ్చిన భక్తులందరూ కూడా దాన్ని తాకడము, ముట్టడము, నీళ్లు పోయడము, బొట్టు పెట్టడము, పూలు పెట్టడం అనేది కూడా జరుగుతుంది. భిన్నమైన విగ్రహాలన్నీ కూడా పారే నది ఉంటుంది ఏదైతే మన సమీపంలో, లేదంటే ఇలానే క్షేత్రాలకి వెళ్ళినప్పుడు ఆ పారే నదిలో ఆ విగ్రహాలని కానీ, ఆ ఏదైతే శివలింగాలు ఉంటాయి భిన్నమైనవి, ఏవైతే అన్ని కూడా ఏవైతే మూర్తులు ఉంటాయో ఆ విగ్రహాలు అన్ని కూడా ఆ పారే నదిలో వేయమని చెప్పింది శాస్త్రం. అదేవిధంగా మనం దేవతా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, లేదంటే దేవుడి ఫోటోలు మనం ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, అసలు వాస్తవంగా మాట్లాడుకోవాలంటే నిత్యము కూడా అనుష్ఠానంగా వాటిని పెట్టుకోవాలన్నమాట. నిత్యం లేచి ఖచ్చితంగా దేవతామూర్తులను తుడిచి వారికి బొట్టు పెట్టి మనం పూజ చేయాలి. మరి ఈ రోజుల్లో కుదరదు కాబట్టి కనీసం వారానికి 1 సారి కానీ 2 సార్లు కానీ చేయాలి. అదేవిధంగా మంగళవారం రోజు చేయకూడదు, శుక్రవారం రోజు చేయకూడదు. మిగతా రోజులు అన్నీ కూడా శుభ్రపరిచి, అంటే శుక్రవారం ఈ అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని ఆరాధించాలి అనుకుంటే శుక్రవారం శుభ్రం చేయకూడదు. ఏదైనా ఫోటోలు కానీ, దేవతా మందిరాన్ని కానీ శుక్రవారం దులపడం కానీ, దేవతా మూర్తులని ఫోటోల్ని తుడవడం కానీ ఇవేవి కూడా చేయకూడదు అన్నమాట. దానికి ముందు రోజు గురువారం సాయంత్రమే, రాత్రే చేసుకొని పెట్టుకుంటే శుక్రవారానికి మనం పూజ చేసుకోవడానికి అనుకూలంగా పెట్టుకోవాలన్నమాట. ఏవైతే ఫోటోలు ఉంటాయో వాటికి, అలాగే విగ్రహాలు ఉంటాయో విగ్రహాలు ముట్టకుండా కేవలం ఫోటోలు మటుకే శుభ్రపరచుకొని దేవతా మందిరాన్ని శుభ్రపరచుకొని ఉంచుకోవాలి. తర్వాత రోజు మనం ఆరాధన చేసుకోవడానికి వీలుగా పెట్టుకోవాలన్నమాట. అంటే కొన్ని ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి ఫోటోలు కానివ్వండి, ఏదైనా చిన్న విగ్రహాలు ఉన్నప్పుడు శుక్రవారం అస్సలు కదిలించకూడదు అంటారు. మనం పూజ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ అసలు అమ్మవారి విగ్రహాలు కదలకూడదు అని చెప్తూ ఉంటారు. దీనికి గల కారణం ఏంటి గురుగారు? ఇది మనకి ఎలా వచ్చిందంటే ఒక సెంటిమెంట్ గా మనకి చూడడం జరుగుతుంది. అంటే శుక్రవారం మనం అమ్మవారిని ఇంటికి పిలుచుకున్నాం కదా, ఆ రోజే అమ్మవారిని పంపించడం ఎందుకు అనేది చాలా మందికి మనసులో పెట్టుకుంటూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు మీకు దీపావళి తీసుకోండి, చాలా మంది లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు. దీపావళి రోజే లక్ష్మీ పూజలు, అమ్మవారి విగ్రహం కానీ, కాయిన్స్ కానీ, వారు చేసే వ్యాపారం పుస్తకాలు కానీ అవన్నీ కూడా పూజలో పెట్టుకుంటూ ఉంటారు. అయితే వారు పూజ చేసిన వెంటనే వాటిని కదిలిచ్చేసి తీసేయరు.
ఆ రోజు అంతా కూడా ఉంచేసి ఉమ్, తర్వాత రోజు తీస్తూ ఉంటారు. అదేవిధంగా శుక్రవారం, మంగళవారం కూడా ఉమ్, ఆ దేవత మీద ఉన్న మనకి భావన, ఉమ్, ఈ రోజే మనం అమ్మవారిని పిలుచుకున్నాము, ఉమ్, ఇంత మంచిగా అభిషేకము, హోమము, అర్చన, పూజ అన్ని కూడా చేసుకున్నాము, అవును. వెంటనే ఉద్వాసన చెప్పి పంపేయాలి అంటే ఎవరికి కూడా మనసు ఒప్పదు. ఉమ్, ఈ రోజు శుక్రవారం కదా గురుగారు, ఉండనివ్వండి, ఉమ్, రేపు మేము కదిలిస్తాము, దీపారాధన చేసి మేము రేపు కదిలిస్తాము నైవేద్యం పెట్టి అని అవును, అవును. అంటూ ఉంటారు. ఉమ్, ఆ విధంగా చేస్తే సరిపోతుంది. ఉమ్, అదేవిధంగా మంగళవారం, శుక్రవారం అనేది ఉమ్, చెప్పాం కదా, ఇప్పుడు సెంటిమెంట్గా అది వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి ఆ రోజుల్లో కదిలించకుండా మిగతా రోజుల్లో కదిలిస్తే సరిపోతుంటుంది. ఉమ్, అదేవిధంగా ఇంట్లో గ్లాస్వి ఉంటాయి ఫోటోలు, ఉమ్, ఏదైతే మనకి మనం పూజ చేసుకుంటామో ఉమ్, అవి చేయి జారడం కానీ, ఉమ్, కింద పడి ఆ ఫ్రేమ్ పగిలిపోవడం కానీ, అవును. అవన్నీ ఏం చేస్తున్నారంటే దగ్గరలో ఏదైనా దేవాలయం ఉందనుకోండి, ఉమ్, మంచిగా ఆ ఫోటోలు అన్నీ కూడా సంచిలో పెట్టుకొని ఉమ్, అక్కడ దేవాలయంలో పెట్టేస్తున్నారు. ఉమ్, అక్కడ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే వానకి తడుస్తూ ఉన్నాయి, ఉమ్, ఎండకి ఎండుతున్నాయి, ఇన్ని రోజులు పూజ చేసుకొని ఏం ఫలితం? అందువలన అలా పెట్టకుండా ఉమ్, ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో పారే నదిలో కానీ, ఉమ్, నీళ్ళలో కానీ, ఇప్పుడు శ్రీశైలం వెళ్తున్నాం అనుకోండి, చుట్టుపక్కల అంతా కూడా అడవులే ఉంటాయి. ఉమ్, ఆ అడవిలో ఒక చోట ఉమ్, పెట్టడం కానీ, అంటే అక్కడ ఎవరు తొక్కరు కదా, ఉమ్, తొక్కని ప్రదేశంలో పెట్టడం అనేది ఉద్దేశం. ఉమ్, తొక్కని ప్రదేశంలో కానీ, పారే నదిలో కానీ ఇలా వేస్తే ఆ దోషం అనేది ఉండదు. అదేవిధంగా పగిలింది కదా అని చెప్పి దేవాలయంలో పెట్టేస్తూ ఉన్నారు. ఉమ్, అదేవిధంగా ఇందాక చెప్పుకున్న విధంగా అందరూ వచ్చి దానికి పూజలు చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల దోషం అనేది పెరుగుతూ వస్తుంది, ఉమ్, తగ్గదు. అందువల్ల ఖచ్చితంగా ఎవరైతే భిన్నమవుతాయో విగ్రహాలు కానీ, ఫోటోలు కానీ, ఏవైతే పగిలిపోవడం కానీ, విగ్రహాలు భిన్నం అవ్వడం కానీ జరిగితే ఉమ్. ఖచ్చితంగా పారే నదిలో వేయాలని ధర్మశాస్త్రం మనకి చెబుతోంది. ఓకే. ఇప్పుడు గ్లాస్ ఫ్రేమ్స్ అవి ఉంటుంటాయి కదా, అవి తీసేసి ఓన్లీ ఫొటోస్ వరకే వేయచ్చా? మళ్ళీ మొత్తం వేస్తే ఇబ్బంది అయిపోతుంది కదా, మరి గ్లాస్ అది ఉన్నప్పుడు కుచ్చుకోవడం తీయొచ్చు. కానివ్వండి. నేను ఇప్పుడు చెప్పిన విధంగా తొక్కని చోట్లలో ఏదైతే ఉందో ఉమ్, ఆ తొక్కని చోట్ల ఆ ఫ్రేమ్ అంతా కూడా తీసేసి ఉమ్, దేవతా మూర్తి అనేది ఫోటో ఉంటుంది, అవును. మన పేపర్ మీద కావచ్చు, ఉమ్, ఆ క్లాత్ మీద కావచ్చు, ఉమ్, పెయింట్ తోటి వస్తున్నాయి, పెయింట్ కావచ్చు, అవి ఒక్కటి నీళ్ళలో వేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు నీళ్ళలో వేస్తే ఏంటంటే అవి మునిగిపోవు, పారుతూ ఉంటుంది, పారుతూ ఉంటుంది. నది అవును. పారుతూ ఉంటుంది కాబట్టి ఏ జీవరాశికి కూడా మనం ఇబ్బంది పెట్టని వాళ్ళము అవుతామన్నమాట. అందువలన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉమ్, దేవత ఫోటో తీసేసి ఫ్రేమ్ తీసేసి ఆ గ్లాస్ అవి ఏమి కుచ్చుకోకుండా జీవరాశులకి ఉమ్. ఫోటో వేస్తే సరిపోతుంది. కొంతమంది పూజ చేసిన తర్వాత ఆ పువ్వుల్ని కానివ్వండి, ఇప్పుడు శుక్రవారాలు చేసుకుంటారు కొంతమంది, శనివారాలు చేసుకుంటారు కొంతమంది. అలాంటప్పుడు ఎక్కువ మళ్ళీ సాటర్డే వచ్చే వరకు, మళ్ళీ ఫ్రైడే వచ్చే వరకు ఆ పువ్వులు కానివ్వండి, వెలిగించిన అగరబత్తులు అట్లానే ఉంచేస్తూ ఉంటారు. అవును. ఇది కరెక్టే అంటారా? లేదమ్మా, ఉమ్, ఈ రోజు చేసిన పూజ నిర్మాల్యం అని అంటూ ఉంటారు. ఈ రోజు చేసిన ఏదైతే దేవతా అర్చనకి మనం పూజకి పూలు వాడతామో ఉమ్, అవి మరుసటి రోజే వెంటనే తీయాలట. ఉమ్, లేదంటే 1000 కిలోల బరువుని ఆ దేవత మీద పెట్టినట్టుగా భావన వస్తుందట, ఆ ఓకే. దోషం వస్తుందట. ఓకే. 1000 కిలోల బస్తా అనుకోండి, 1000 కిలోల ఇసుకని మనం మోయగలమా? లేదు. మనం మోయలేము. ఉమ్, అదే నిర్మాల్యంగా శుక్రవారం పూజలు చాలా మంది హోటల్లో కానీ, ఉమ్, ఏదైనా షాప్స్ కానీ, బిజినెస్ షాప్స్ కానీ ఇలాగా శుక్రవారం పూజ చేస్తూ ఉంటారు. హాస్పిటల్స్ లో ఉమ్, చాలా చోట్ల చేస్తూ ఉంటారు. ఉమ్, శుక్రవారం రోజు మంచిగా అలంకరణ చేసి పూజ చేసిన తర్వాత ఉమ్, మరుసటి రోజు అక్కడ ఎవరైతే వాళ్ళు పని వాళ్ళు ఉంటారో ఉమ్, వారు తీస్తే సరిపోతుంది. అంతేగాని శుక్రవారం రోజు వేశారు కదా, అయ్యవారే వచ్చి తీసుకుంటారనే భావనతోటి మనం ఉంటే ఖచ్చితంగా అది మనకి దోషం. ఉమ్, ఎందుకంటే ఈ రోజు తిన్న అన్నమే మనం రేపటికి తినము, అవును. లేకుంటే ఉదయం తిన్న అన్నమే రాత్రికే మనము అన్నం తినము. ఉమ్, ఉమ్, అదేవిధంగా దేవతలకి కూడా మనము పుష్పాలు పెట్టడం, సాయంత్రం ఈ రోజు సాయంత్రం అయితే ఈ రోజు సాయంత్రం, ఉదయం అయితే ఉదయం మంచిగా పూజ చేసుకొని ఉమ్. తర్వాత రోజు నిద్ర లేచిన వెంటనే, స్నానం చేసిన వెంటనే ఖచ్చితంగా నిర్మాల్యం తీయాల్సింది కాదు. నిజంగా గురుగారు చాలా చక్కని విషయాలు తెలియజేశారు. ఎందుకంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి, పటాలని ఎప్పుడు క్లీన్ చేసుకోవచ్చు, దేవుడు పటాలని కదిపితే ఎలాంటి దోషాలైనా వస్తాయని చెప్పి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.